సో గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. పొద్దున్నే మనకు అసలు లెగటమే వల్ల కాదు, అయినా కానీ కష్టపడి 6ంటికి లెగిచ్చి రెడీ అయ్యి బయలుదేరానమాట. ఎక్కడికంటే వహీకి ఐలాండ్ అనమాట. సో న్యూజిలాండ్ అనేవి 2 పార్ట్లుగా డివైడ్ అయ్యాయి అనమాట. 2 ఐలాండ్స్, నార్త్ ఐలాండ్ అండ్ సౌత్ ఐలాండ్ అనమాట. అవి కాకుండా మనకి చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉన్నాయి. సో అందులో ఒక వైహికి అని ఒక ఐలాండ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఐలాండ్, అంటే బెస్ట్ వైన్ యార్డ్స్ కానీ మనకి అంటే చూడడానికి చాలా బాగుంటుంది ఐలాండ్. సో ఐలాండ్కి వెళ్ళాలంటే బై రోడ్ కానీ, బై కార్ కానీ, బై ట్రైన్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. మనకి దగ్గర మనం చూసుకుంటే వీటిని చిన్న చిన్న షిప్లు అనమాట. ఇవి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాలి, అంత చిన్న ఏం కాదులేండి. సో ఇవి కూడా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదనమాట. ఇవి కూడా ప్రైవేట్ కంపెనీ. ఏటీఎన్ ఉంది కదా, అది మీకు స్టార్టింగ్లో చూపించినట్టు బస్ కార్డు ఉంటే సేమ్ అదే కార్డుతో వీటిని కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో పొద్దున్నే ఎనర్జీ కోసం రెడ్ బుల్ తీసుకుంటున్నాం. సో చూద్దాం బోట్ ఎక్కిన తర్వాత టికెట్ ఎంత ఏంటి, అసలు వాళ్ళ రోజు ఎలా ఉండిద్ది. ఇంకా ఎక్సైటింగ్ విషయం ఏంటంటే నాకు 2:30కి ఇక్కడికి వచ్చేయాలి, మళ్ళీ 3ంటికి షిఫ్ట్ ఉంది. అయినా బయలుదేరాం. మనం చూసుకుంటే మన సాయి హీరోలా రెడీ అయ్యాడు. సన్నీ బ్రో చిదా కూడా బ్లాగ్ తీస్తున్నాడు. సో అదనమాట. సో బయలుదేరాం, చూద్దాం. సీ యు దేర్. సో ఆ వెనకమాల కనిపిస్తుంది పెద్దది, అది క్రూజ్ అనమాట. ఇదంతా హార్బర్. వీటిని ఇందాక మర్చిపోయింది చెప్పడం, వీటిని ఫేరీ అంటారనమాట. ఇటు నుంచి అటు తీసుకెళ్ళే బస్సెస్ లాంటివి, వాటర్ బస్సెస్. ఈ మిషన్ వచ్చేసి మన దగ్గర 80 హాప్ కార్డ్ ఉండేది కదా, సో అది రీఛార్జ్ చేసుకోవడానికి అనమాట. ఫస్ట్ వచ్చేసి 80 కార్డ్ ఇక్కడ పెట్టాలి, పెట్టేసి హాప్ కార్డ్ రీఛార్జ్ ఎన్ని డాలర్లు వేసుకోవాలనుకుంటే అన్ని డాలర్లు. $3 ఉంది నీ దగ్గర. సో ఇప్పుడు మనవాడు $65 వేస్తున్నాడు, ఎందుకంటే మనకి రౌండ్ ట్రిప్ ఇక్కడ నుంచి $63 అవుతుంది అరౌండ్. వేసేసుకొని అక్కడ కార్డు పెడితే ఈ కార్డు నుంచి డబ్బులు కట్ అయ్యి ఆ కార్డులోకి పడతాయి అనమాట. సో అది ప్రాసెస్ రీఛార్జ్ చేసుకోవాలంటే. ఒక టికెట్లు ఇస్తారు. ఇంకా మార్నింగ్ కాబట్టి టికెట్లు ఇంకా ఇవ్వట్లేదు, మొదలు పెట్టలేదు. మన కార్డ్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. మనం వెళ్ళేది వైకి 7:30కి స్టార్ట్ అయ్యిద్ది ఇక్కడ నుంచి. సేమ్ బస్ స్టాండ్ లాగే ఉంటుంది అనమాట, మెట్రో స్టేషన్ లాగా. ఇటు నుంచి వెళ్తే అన్ని బోట్స్ పార్క్ చేసి ఉంటాయి. సో చూసుకొని మనం ఏ బోట్ ఏంటని చెప్పేసి ఎక్కేస్తే మన ఐలాండ్లో మనం దింపేస్తారు. సో ఇక్కడ చాలా చాలా ఐలాండ్స్ ఉంటాయి అనమాట. సో అందుకని అట్లా బోట్ సర్వీస్ పెట్టారు. నా బోట్ అయితే వచ్చేసింది అనమాట. ఇది మన ప్లాట్ఫాము, వాటర్ ప్లాట్ఫాము. సో చూద్దాం. ఫ్లైట్ డెక్ లాగా కట్టారు కదా, ఫ్లైట్ ఎక్కేటప్పుడు కట్టినట్టు. మన ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉండిద్ది, ఎంట్రీకి అలా ఉంది కదా, ఉందన్నమాట మాకు ఇక్కడ. సో ఇక్కడ మనకి 80 హాప్ కార్డు, సేమ్ ట్రైన్కైనా అదే, బస్కైనా అదే, ఫెరీకైనా అదే. ట్యాప్ చేయి, పే చేయి. సో బయలుదేరాం. మార్నింగ్ నైట్. సో ఇదనమాట ఫెరీ, ఎక్కుతున్నాం. సో మనకి ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే సో ఎక్కేసాం అనమాట ఫెరీ. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 7:30కి స్టార్ట్ అయింది. 5 minutesలో 7:30 అవుతుంది. షిప్ అయితే ఊగుతుంది అనమాట. నాకు అసలుకి చిన్నప్పటి నుంచి నీలగండ ఉంది మా అమ్మ చెప్పిన ప్రకారం. సో చూద్దాం. ఇప్పుడే ఒక క్విక్ ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట. సో అది చాలా పెద్ద సర్ప్రైజ్ నాకు కూడా. సో లైఫ్లో ఫస్ట్ టైం ఒకటి చేయబోతున్నాను, ఎక్సైటింగ్ అనమాట. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు ఇంకా. చెప్తే చెక్ చేస్తారు నాది. సో చేసి అలా డైరెక్ట్ బ్లాగ్లో పెడతారు కాబట్టి బ్లాగ్లో చేస్తారు. సో బయలుదేరాం. వెనక మనం వాళ్ళు ఆ సర్ప్రైజ్కి టికెట్స్ బుక్ చేస్తారు కష్టపడి. సో అదేంటి అనేది మీరు బ్లాగ్లో చూడండి. సర్ప్రైజ్ అయితే రివీల్ చేయకూడదు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను, స్టోరీలో చూడండి. సో బోటు బయలుదేరినాక కొన్ని బ్యూటిఫుల్ క్లిప్స్ చూపిస్తా, చూద్దాం. సీ యూ. సో ఇప్పుడు వచ్చేసి
సో ఫైనల్లీ వచ్చేసాం అనమాట వహీకి ఐలాండ్. సిటీ 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 అక్కడెక్కడో ఉంది. సో అది సిటీ. సో వచ్చేసాం. బ్యూటిఫుల్ ఐలాండ్ అనమాట. మనం తీసుకున్నట్టయితే బతికితే ఇలాంటి చోట బతకాలి. కొండపైన ఇల్లు చూడండి అసలు. సో మన మంచు విష్ణు ల్యాండ్ కొన్నాడు, ఇల్లు కొన్నాడు. ఇక్కడే కదా సాయి? ఇక్కడే అనుకుంటా, చూద్దాం. మనం వెళ్ళిపోతున్నాం మంచు విష్ణు వాళ్ళ ఇంటికి. వెయిట్ చేస్తున్నాం. సో చూసుకోవచ్చు ఈ రాక్ బీచెస్ కానీ ఏనా. సో ఇప్పుడు దిగామన్నమాట. బోట్ రైడ్ అయితే ర్యాంపాడ్ ఇచ్చాడు, అవసరం ఉంది. అసలు చూస్తే ఐలాండ్ ఖచ్చితంగా రావాలి ఒకసారి అయినా. కానీ ఏమంటుంది అని పక్క విజిట్ చేయండి, మీకు ఛాన్స్ దొరికితే మనం మిస్ అవ్వద్దు. న్యూజిలాండ్ వస్తే వైకి మాత్రం ఉంది. సో ఈ బోట్స్ కానీ ఉంటే ఓకే యూ కెన్ స్కిప్, బట్ మీరు ఆక్లాండ్లో ఉంటే మాత్రం పక్కా రండి. స్కూటీస్ రెంట్కి ఇస్తే చూడు, స్కూటీస్ వేసుకుని వెళ్దాం. చల్లగానే ఇప్పుడే వచ్చామన్నమాట. మనం వెళ్ళాల్సిన చోటుకి ఒక వీళ్ళు వచ్చి మనం పిక్ చేసుకుంటారు. సర్ప్రైజ్ అని చెప్పా కదా గాయ్, సర్ప్రైజ్ రివీల్ చేద్దాం బ్లాగ్లో. డైరెక్ట్ చూపిద్దామా? సో చూద్దాం, అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు మనల్ని ఇక్కడ పిక్ చేసుకోవడానికి ఒక వెహికల్ వచ్చింది అనమాట. పిక్ చేసుకొని అక్కడ తీసుకెళ్దాం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. తీరాసం గంగాజలం జరుగుతుంది. ఎక్కడికి వచ్చినా మన ఇండియన్ ట్రెడిషన్స్ తప్ప ఇత్తిరురా. అయిపోయింది. ఏదో సముద్రం అన్నం పెట్టుకొని బయలుదేరాలి. ఇక ఇండియాలో అయితే లేదనమాట. ఈ ఐలాండ్ అంత క్వైట్ ఉందంట అట్లా చూడ్డానికి. చాలా సైలెంట్గా, చాలా ప్లెజెంట్గా. నా లైఫ్లో నాకు వాటర్ సౌండ్ కూడా వినిపించింది అనమాట. అంత క్వైట్గా ఉంది. నా లైఫ్లో ఇంత క్వైట్ అనే ప్లేస్ని ఎప్పుడు చూడలేదు. చాలా ప్లెజెంట్ ఉంది అనమాట. ఇంకా ముందుంది స్టెట్యూన్. పడవా? ఊగుతావా? నన్ను ఊగమంటావా? తీరా సాగారండి కలెక్షన్. ఏమా అంటే నీళ్ళల్లో ఉంటా, అది తెగదులే. చిన్నగా ఊగు. అరే ఏం కాదురా, అలా సౌండ్ వస్తుంది. అదే జస్ట్ ట్రీ సౌండ్ వచ్చిందనమాట. ఈ ముందు వెళ్తాం. మా పేరు ఫ్రాంకీ. సో ఈ రోజుకి మా టూర్ గైడ్. సో మమ్మల్ని పికప్ కానీ ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్ డ్రాప్ కానీ, మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఇక్కడ డ్రాప్ కానీ అన్నీ ఆమె చేసుకునేది. సో వెళ్తున్న ప్లేస్ ఇంకొద్దిసేపట్లో రివీల్ అయిపోయింది కాబట్టి మీరే డైరెక్ట్గా మీ కళ్ళతో వీడియో చూసుకోండి. నేను మాత్రం చాలా ఎక్సైటెడ్ అనమాట అక్కడికి వెళ్ళడానికి. ఫస్ట్ టైం చేయబోతున్నాను. చూద్దాం. వచ్చామన్నమాట. ఇదే వ్యాన్ ఇవాళ మనల్ని పిక్ చేసుకోవడానికి వచ్చింది మన ఫ్రాంకీ డ్రైవర్. చూద్దాం. So my job is to get you up to headquarters safely and hand you over to a guide, but also on the way just give you a little bit of information about Waiheke Island, and hopefully you'll find it interesting and entertaining. But you know, if not, just sort of stare out the window for a while, I guess. so Waiheke Island's got about 9. సో వ్యాన్ అయితే మనల్ని తీసుకొచ్చేసింది అనమాట మనం రావాల్సిన ప్లేస్కి. సో మేము ఇప్పుడు ఈరోజు చేయబోతుంది చూసుకోవచ్చు ఈ హార్వెస్టర్స్ అన్నీ. సో మనం వచ్చేసి వైకి ఐలాండ్లో జిప్ లైన్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. సో చూద్దాం, ఎగ్జైటింగ్గా ఉంది. సో ఇక్కడ నుంచి జిప్ అనమాట కిందకి జిప్ లైన్. సో ఎక్సైటింగ్ వర్క్. మన వాళ్ళందరూ సో ఇప్పుడైతే వచ్చేసాం అనమాట జిప్ లైన్ చేయడానికి ఇంతకు చెప్పినట్టు. సో ఇవన్నీ మనకి హార్నెస్ అనమాట. మనం వేసుకొని ఇక్కడ నుంచి జిప్ ఉండిద్ది కిందకి.
సో ఆయన వచ్చేసి మా టూర్ గైడ్ అనమాట. ఎలా వెళ్ళాలి ఏంటి ఆయన చెప్తారు. ఇవన్నీ మనకి ఇక్కడ ఇప్పుడు వేస్తారనమాట. సో మా వాళ్ళు ఏంటంటే లోపల ఫోన్ హోల్డర్ ఉంటున్నారు. అంటే ఇక్కడ నుంచి నువ్వు కిందకి వెళ్ళేటప్పుడు రికార్డ్ చేయాలంటే నీకు ఒక ఫోన్ హోల్డర్ ఉండాలి మెడలో వేసుకోవడానికి. సో అదనమాట సంగతి, ఫోన్ హోల్డర్ అయితే ఉండాలి. సో ఇంకేంటంటే నేనైతే రికార్డ్ చేయట్లేదు కిందకి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఆ ఫోన్ హోల్డ్ చేయలేదు కాబట్టి. సో చిదానంద కానీ సాయి కానీ వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఆ క్లిప్స్ నేను మీకు యాడ్ చేస్తాను. సో మీరైతే చూసుకోవచ్చు అనమాట ఎలా ఉంటుంది ఏంటి జిప్ లైన్ అనేది. నేను కూడా సేమ్ అదే చేస్తున్నాను కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి. ఇంకేం చెప్పచ్చు, ఇంకేంటంటే ఆల్రెడీ మా చేత సైన్ తీసుకున్నారనమాట. మీకేమైనా కానీ మాకు సంబంధం లేదని చెప్పి సిగ్నేచర్ తీసుకున్నారు. వెయిట్ చెక్ చేశారు, నేను 75 ఉన్నాను. సో అవన్నీ చెక్ చేసిన తర్వాత మనకు జిప్ లైన్ చేయిస్తారనమాట. ఇది వచ్చేసి ఆఫీసు. మీరు ఎవరైనా న్యూజిలాండ్ వచ్చి వైకి ఇయర్లాండ్ వచ్చిన తర్వాత మీరు ట్రై చేయాలనుకోండి ట్రై చేయొచ్చు. నేను వేరే లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. పెద్ద హైటే. సో ఇక్కడ నుంచి మళ్ళీ మాకు జిప్ లైన్కి వెళ్ళడానికి హైక్ ఉందన్నమాట. అంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే సో అదనమాట. ఇది వచ్చేసి జిప్. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి ఇంకా మేము చాలా దూరం హైక్ వెళ్ళాలి, అంటే ఎక్కుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి జిప్ స్టార్ట్ చేయాలన్నమాట. సో చూద్దాం ఎంత బాగా వచ్చింది ఏంటి అవన్నీ. నేనైతే రికార్డ్ చేసినంత మీకు చూపిస్తాను. ఎగ్జైటెడ్ అనమాట, లైఫ్లో ఫస్ట్ టైం చేస్తాను. This is Fraser, we're going to be your guides today. So we do get to go down 3 zip lines today. They're all dual, which means you get to ride down next to someone else. And then there's a lovely bushwalk at the end where we'll talk you through some of our native ngāhere or our forest, okay? So this is an adventure activity. It does come with an inherent level of risk. I'm sure you're aware of that as you have signed a risk disclosure form. Hopefully you read through it as well, okay? We are working at heights, so that does pose a very small full risk. సో స్టార్ట్ చేసాం అనమాట జిప్ లైన్. మొత్తం ఎక్విప్మెంట్ అంతా మనకి ఫిట్ చేశారు. అట్లీస్ట్ ఇదంతా వేసుకోవడానికి నాకు ఒక 15 to 20 minutes పట్టింది. ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎక్కడెక్కడికి వెళ్ళకూడదు అని చెప్పారు. సో ఇప్పుడైతే వాళ్ళిద్దరూ జిప్ లైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అన్నీ చెప్పారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మంచిగా అటువైపు వెళ్తాడు, వెళ్ళేటప్పుడు వాడు వెళ్ళేది రికార్డ్ చేస్తాడు. అటు వెళ్ళిన తర్వాత మనం వచ్చేటప్పుడు వాడు అక్కడ నుంచి రికార్డ్ చేస్తాడు అనమాట. సో మీకు వీడియోలో క్లారిటీగా అంతా కనిపించింది. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, మాటలు కూడా రావట్లేదు. వెళ్దాం ఇవాళ ఏదైతే అయింది లైఫ్లో ఫస్ట్ టైం చేయబోతున్నాను. మీరు తప్పకుండా వస్తే ట్రై చేయండి. కొంచెం నర్వస్గా ఉన్నాను కానీ సో ఇంత హైట్లో ఉన్నాను. ఇదంతా వైకి వెళ్ళండు. ఎగ్జైటెడ్ యాక్టివిటీ చేయాలంటే తప్పకుండా వైకి వెళ్ళండు. సో లెట్స్ గో, చూద్దాం ఎలా ఉండిద్దో. సీ యు గైస్. How was it? It was good, yeah. Pretty good. One more, just wait up there. Head on down for me, very welcome. You can just, oh, I got ya. మామూలు అనమాట ఎక్స్పీరియన్స్. దీని తర్వాత ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 2 జిప్ లైన్స్ ఉన్నాయి. మామూలు నీకు థ్రిల్ కానీ ఎక్సైట్మెంట్ కానీ నువ్వు చూడడానికి వ్యూస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నువ్వు స్టార్ట్ అయిన తర్వాత ఇలా స్పిన్ అవుతావు చూసావు గాల్లో. ఆ స్పిన్ అయ్యే దగ్గర నాకు కొంచెం భయం పుట్టింది, కానీ మిగతా ఎక్స్పీరియన్స్ అంతా ఆసమ్ ఉంది. అసలు వర్తనే చెప్పాలి, డబ్బులు అయితే వేస్ట్ కాదు. చాలా థ్రిల్లింగ్ ఉంది. చూద్దాం ఇంకెలా జరిగిద్ది ఏంటని. సో లెట్స్ గో. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ప్యాక్ అయింది ఎక్కడైనా? నాకైతే ఒక సిచ్యువేషన్లో ప్యాక్ అయింది, వర్తనే చెప్పచ్చు. సో చూద్దాం నెక్స్ట్ 2 జిప్ లైన్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటని. చాలా బాగుంది.
first name is City View because we got a view of Auckland City off in the background there, and the other name is Jungle Run. And the reason why we call it Jungle Run is because if you make an animal noise, not only does it make it more fun for you, but you also go faster. If you go faster, you got to make a loud animal noise on this one. Now in the middle, you're going to be twice the height of that first one, so about 30 metres off the ground, but it's lovely looking. చిదా కెమెరా కట్టమ్మా. సో సెకండ్ రైడ్ కూడా అయిపోయిందనమాట. సెకండ్ రైడ్ అయితే చాలా హైట్ నుంచి చూసాము, కాకపోతే వీడియో రికార్డ్ చేయలేకపోయాము. మా వాళ్ళు ఇప్పుడే వచ్చారు, సన్నీ అండ్ సాయి. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇంకొకటి ఉంది, ఇంకొక జిప్ లైన్ ఉంది, దాని తర్వాత 1 hour ట్రెక్ ఉంది. మామూలుగా లేదనమాట. అంటే నెక్స్ట్ వచ్చేటప్పుడు మాత్రం నేను గ్యారెంటీ ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి, తప్పకుండా చేస్తాను. సో మీకు అంతా వీడియో క్లిప్స్ అన్నీ చూపిస్తాను. మైండ్ బ్లోయింగ్, అమేజింగ్, సూపర్ ఉంది. మాటలు చూద్దాం. ఇది లాస్ట్ జిప్ లైన్ అనమాట. ఇప్పుడు వేసినన్నిటికన్నా హైట్ ఉంది ఇది లాస్ట్ జిప్ లైన్. బట్ yay! So again, this one's going to be higher, longer and faster once more. In the middle you'll be now 60 metres off the ground, so doubling the height of that last one. Your speed's going to increase from about 45 kilometres an hour up to 60 kilometres an hour. So a lot faster than that second one as well. And Poppy's genuinely scared. No worries, guys. Thank you. Get on that side there. Yep, that's the way. So excited. Cool. Come down a bit, thank you. ఇది పట్టుకోవాలన్నమాట వెళ్ళేటప్పుడు. ఇక్కడ నుంచి మీరే అంతా ఎలా వస్తే అలా రికార్డ్ అయింది తప్పదు కాబట్టి. Yep, that's good. Get nice and comfortable. I'm just going to wait to hear from Poppy that everything is ready for you at the bottom, okay? ఎక్సైటెడ్. సో ఇది పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దాకా రికార్డ్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి వ్యూ. మనం ఆల్రెడీ హార్నేషన్ కూర్చున్నాం. సో జిప్ లైన్ చేయబోతున్నాం. ప్రిటీ ఎక్సైటెడ్. Finishing, getting everything ready for you. Yeah. Swimming's also very nice on the island. You ready? Copy your first pair are coming from 3A now. So remember those brakes are kicking in earlier. You want to lean back earlier and then tuck and take the rope, okay? Are you ready? Yes. And 3, 2, 1, go! On the ladder and up one more step. Yep, one more step, please. How was it? It's pretty good, yeah. Yeah, did you have a favourite? Yeah, it's my favorite. That one? Me too. Maybe never forgetting experience for me. Yeah, awesome. సో ఇదన్నమాట జిప్ లైన్. అక్కడి నుంచి వచ్చా అనమాట. అంటే లైఫ్లో మళ్ళీ మళ్ళీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట.
మళ్ళీ ఎప్పుడు చేస్తానో తెలీదు, కానీ చేయాలనుకున్నా చేసేసా. సో ఇప్పుడైతే అడవిలో వెళ్తున్నాం అనమాట. సన్నీ, సాయి, అడవి ఎలా ఉంది? సో నేను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట డీప్ ఫారెస్ట్లోకి వచ్చింది, ఇంతకుముందు ఇప్పుడు రాలేదు. సో చూదా ఇంకేమన్నా మన తరపు నుంచి? When we did just into the forest, that one is what we refer to as regenerative bush, okay? That is around 80 to 120 years old or so, and that is what has grown back since European settlers arrived on the island, because when they arrived, essentially, a map was taken to the island and around 80% of our forest was burnt down, okay? So, well, lifting up the top is what's sort of grown back. Down here we move into our remnant forest, our old growth forest, okay? So growth down here can't be older than around 700 years old, because that is when Rangiputu erupted, which is the youngest volcano. సో ఇప్పుడైతే జిప్లైన్ అయిపోయిందనమాట. ఈ ముసలోడు మా క్యాబ్ డ్రైవరు సావా కొడుతున్నాడు తొందర రమ్మని. సో నేనైతే మీకు రివ్యూ కిందకి వెళ్ళిన తర్వాత చెప్తా కొండ దిగినాక. సో దీని ముందు క్లిప్స్ యాడ్ చేస్తాను. పిచ్చి అవసరంగా ఉంది, లైఫ్ ఫస్ట్ టైం చేశాను కాబట్టి. సో చూద్దాం ఎలా వచ్చింది, బ్లాగ్ ఎలా ఎంత బాగా వచ్చింది అంటున్నది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఇండియాలో ఉంటే ఇండియాలో కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం వైకి ఐలాండ్ టౌన్లో ఉన్నాం అనమాట. వెనకమాల చూసుకుంటే సన్ చాలా బాగుంది వాళ్ళ. సో ఇది వచ్చేసి అంత టౌన్ అనమాట వెళ్ళి. ఇక్కడ వీళ్ళు ఫుడ్ కానీ బ్యాంక్స్ కానీ లేదంటే మీకు ఏదైనా గ్రోసరీస్ దగ్గర నుంచి అన్ని బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాం. వైకి ఐలాండ్లో చూసుకోవచ్చు. అయ్యావా? ఎండ అయితే ఇవాళ ఎరక్కుమ్మేస్తుంది న్యూజిలాండ్లో. ఫస్ట్ టైం అనమాట ఎంత ఎండ చోట. మనం వ్యూ చూసుకుంటే సో మాకు తెలిసిన ప్రకారం ఈరోజు మేము విన్నదాని ప్రకారం టూర్ మొత్తంలో అంతకుముందు ఇక్కడ వాటర్ వచ్చేవి కాదంట, సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసేవాళ్ళంట. సో దాని తర్వాత వీళ్ళు ఈ ఐలాండ్ వాళ్ళు న్యూజిలాండ్ గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే ఇక్కడున్న సాయిల్కి బెస్ట్ వైన్ యార్డ్స్ కాబట్టి వైన్ యార్డ్స్ అన్ని ప్లాన్ చేసి అందరు ప్రాపర్టీస్ కొనుక్కొని ఇక్కడ దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేసి దీన్ని డెవలప్ చేశారనమాట తర్వాత. సో చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము. వీడియో బాగా సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకో అడవిలోకి దూరాం అనమాట. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటా ఫోర్ట్కి వెళ్ళొచ్చు, అక్కడ నుంచి షిప్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. లేదంటే మళ్ళీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బోట్ తీసుకొని వెనక్కి వెళ్ళొచ్చు. నేనైతే ట్రెక్ అనుకుంటున్నా వెళ్ళానండి అనమాట. వెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి షిప్ ఎక్కి అదే షిప్ అనుకోండి, షిప్ ఎక్కి అక్కడ నుంచి సిటీకి వెళ్ళాలి, షిఫ్ట్కి వెళ్ళాలి మళ్ళీ. మనం డ్యూటీ ఉంది. సో బాగుంది కదా కారు. వెళ్దామా దారా? హాయ్, can I record you? I love your car. What do you do for living? Racing car driver, she is. Oh, nice. So how long it might be, like when did you bought it or? 1964. Ah, Because see, this one here, I am very old. For 40 years. nice car. I love your car. Can't afford to sell it. Really, you're trying to sell it? Yeah, look. Yeah, trying to sell it. Yeah. You sit in here.
You sit in here like you're driving it, and your queen can take both. There you ఫోటో go. తీసుకోమంటున్నారు అడుగు అదా తీసుకోరా You jump in, థ్యాంక్ and యూ you సో pretend మచ్ you're driving. Don't drive it, will you? There we go. He's the driver. Put your hand out and make it like you're happy. Make it like you're happy. And when the traffic cop comes. సో అదనమాట వేరే సంగతి మళ్ళీ అయితే బోట్ ఎక్కుతాం మళ్ళీ చూసుకుంటే ఆక్లాండ్ సిటీ అది వచ్చేసి క్రూజ్ అనమాట అక్కడ పార్కింగ్ ఉంది సో అంటే వాళ్ళ బ్లాక్కి టైం వచ్చేసి కరెక్ట్గా 1:10 40 నిమిషాలు తీసుకొచ్చాడు అక్కడి నుంచి ఇక్కడికి సో ఈ వీడియో కంటే నేనైతే ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను మనకి ఈరోజు మొత్తం ఖర్చు వచ్చేసి చాలా ఎక్కువ అయింది చెప్తే ఇంట్లో కొడతారు కాబట్టి చెప్పట్లేదు సో ఈరోజు బ్లాగ్ అంటే అందరికి సమాప్తం నెక్స్ట్ వచ్చి మరిన్ని కొత్త బ్లాగ్స్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కలుగుతాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అంతే మరి ఇంకా హాస్టల్కి వెళ్ళి షిఫ్ట్కి వెళ్ళాలి సో ప్లీజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్